ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్కి చికిత్స ఏంటిది? ఆయుర్వేదంలో చికిత్సని ప్రధానంగా 2 రకాలుగా అర్థం చేసుకుంటాం. ఒకటి శమనం, ఇంకొకటి శోధనం. శమనం అంటే జనరల్గా నేను చెప్పాను కదా, సాధ్య రోగాలు, యాప్య రోగాలు లేదా సాధ్య రోగాలు మాత్రంలో మీకు శమనం అంటే మెడిసిన్స్, ఔషధాల ద్వారా దాన్ని తగ్గించవచ్చు. దీన్ని శమన చికిత్స అంటారు. కొన్ని రోగాలు ఈ జనరల్గా చాలామందికి తెలీదు శోధన చికిత్స అంటే ఏంటిది. ఇది కొన్ని రోగాలు మందులకి తగ్గని రోగాలకి మనం శోధన చికిత్స అనేది అంటాం. ఈ శోధనం అంటే పంచకర్మ అంటాం. నేను ఒక ఎండి పంచకర్మ డాక్టర్, 15 సంవత్సరాలుగా పంచకర్మలోనే నేను ట్రీట్మెంట్ చేస్తుంటాను. అసాధ్యమైన రోగాలకు కూడా పంచకర్మతోని మనం చికిత్స అందించవచ్చు. ఈ పంచకర్మ అంటే ఏంటి? ఈ పంచకర్మ అంటే 5 అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. వమన, విరేచన, వస్తి, నస్య, రక్తమోక్షణం అంటారు. ఇవి 5 సరిగ్గా వాడడం వల్ల కొన్ని యాప్య రోగాలు అంటే మేనేజబుల్ డిసీజ్, ఏ రోగాలకైతే మనం సమాధానం దొరకదో అలాంటి రోగాలకు కూడా మనం సమాధానం తెచ్చుకోవచ్చు శోధనం వల్ల. సో శోధనం గురించి ఇంకా మాట్లాడాలి అని అంటే చాలా విధాలుగా దాన్ని చేయొచ్చు. ఈ రోగాలని మనం దోషాస్ అంటారు. వాత, పిత్త, కఫ. ఈ 3 దోషాలు ఏవైతే ఉన్నాయో వీటికి అవస్థా విశేషాలు ఉంటాయి. అవస్థా విశేష అంటే అల్ప, మధ్యమ, బహు. అల్పదోష, మధ్యమ దోష అండ్ బహుదోష. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. సో ఇప్పుడు శమనం ఎప్పుడు చేయొచ్చు, శోధనం ఎప్పుడు చేయొచ్చు? శమనం ఎప్పుడు చేయొచ్చు అని అంటే అల్పదోషం, మధ్యమ దోషం తక్కువ ఉన్నప్పుడు, మైల్డ్ ఉన్నప్పుడు మనం శమనం చేయొచ్చు. అదే కనుక శోధనం, డీటాక్సిఫికేషన్ అంటారు కదా జనరల్గా ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఈ నీళ్ళల్లో కూరగాయలు వేసుకొని ఓవర్ నైట్ పెట్టేసి పొద్దున్న తాగితే దానివల్ల డీటాక్స్ అవుతుంది అంటారు. అది అసలు అసాధ్యం. అలాంటివి జరగదు. మేబీ మైక్రో లెవెల్లో జరుగుతుండొచ్చు. కాకపోతే అసలైన శోధనం అంటే పంచకర్మనే. ఇప్పుడు న్యాచురోపతిలో దీంట్లో కూడా చేస్తారు. ఇవన్నీ ఆయుర్వేదం నుంచి వచ్చినవే, కానీ ఈ పంచకర్మలో ఉన్న భాగాలే అవి. సో ఇప్పుడు అల్పదోషం, మధ్యమదోషం ఉన్నప్పుడు మనం శమనం చేయాలి. బహుదోష ఎక్స్ట్రీమ్ ఉంది, కొంతమందికి అస్సలు తగ్గట్లేదు, ఎన్ని ఇంజెక్షన్లు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. అలాంటి పరిస్థితిలో మనం శోధనం అనేది చేయాలి. అందులో పంచకర్మాల్లో ఏదైనా ఒక చికిత్స కానీ లేదా అన్ని చికిత్సలు కానీ ఒకటిసారి చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ సోరియాసిస్ ఉంది. సోరియాసిస్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల వచ్చిందే అది. సో అలాంటి రోగాల్లో జనరల్గా మనం ఎన్ని మందులు ఇచ్చినా, ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా, ఎన్ని స్టెరాయిడ్స్ ఇచ్చినా తగ్గదు. అలాంటి పరిస్థితుల్లో శోధనం అనే అద్భుతమైన చికిత్స, దాంతో చాలా మందికి మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి.